హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు గురువారం, తేదీ 14 ఆగస్టు 2025. ఈరోజు రేవతి నక్షత్రం అండి. తిథి షష్ఠి అండి. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో గిరిజాదేవి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. అలాగే దేవతలకి ఇద్దరు భార్యలు ఉండడంలో ఆంతర్యం ఏమిటి, అలాగే రోజువారీ దినఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా గిరిజాదేవి శక్తిపీఠాన్ని ఎవరు దర్శించుకోవాలో తెలుసుకుందామండి. గిరిజాదేవి శక్తిపీఠాన్ని ఓడ్యాన శక్తిపీఠం అని కూడా అంటారండి. ఇది ఒరిస్సాలోని జాజ్పూర్లో ఉంది. ఈ మూలమూర్తిని మనం గమనించినట్లయితే మహిషాసురుని సంహారం చేస్తున్న అమ్మవారి మూర్తి మనకు కనిపిస్తుంది అండి. మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారికి చాలా చేతులు ఉంటాయి, కానీ ఇక్కడ అమ్మవారికి 2 చేతులు మాత్రమే కనిపిస్తాయండి. ఈ అమ్మవారు మహా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠం వైతరణి నది సమీపంలో ఉంది అండి. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం కూడా చేస్తారు అండి. ముఖ్యంగా ఈ గిరిజాదేవి శక్తిపీఠాన్ని అందరూ దర్శించుకోవచ్చు. అందులో ముఖ్యంగా వృషభ రాశి వారు దర్శించుకోవడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయండి. ఒకవేళ ప్రతి సంవత్సరం వెళ్ళడం కుదరని వారు ఇంట్లో గిరిజాదేవి అమ్మవారి ఫోటోని ఏర్పాటు చేసుకొని శ్రీ గిరిజాయ నమః, శ్రీ గిరిజాయ నమః, శ్రీ గిరిజాయ నమః అనే నామాన్ని జపించండి. ఇక నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంది అండి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రోజంతా సానుకూలంగా సాఫీగా సాగిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గోధుమ రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శ్రమ ఎక్కువగా, ఫలితాలు తక్కువగా ఉంటాయండి. వృధా ఖర్చులు పెరుగుతాయి. అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. ఒళ్ళు నొప్పులు వేధిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తగ్గిపోతుంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు మెరూన్ కలర్. పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంది అండి. పర్ఫ్యూమ్స్ వినియోగం ఎక్కువ చేస్తారు. ప్రేమలు ఫలించి పెద్దల అంగీకారానికి నోచుకుంటాయి. స్థిర చరాస్తుల విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయండి. సహాయ సహకారాలు ఇతరుల నుండి లభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు పాటించకూడని రంగు ఆరెంజ్ కలర్. ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది అండి. పనులు సాగుతాయి. అనారోగ్య సమస్యల విషయంలో ఊరట లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం చాలా మంచిదండి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి. తులారాశి వారికి క్రయ విక్రయాలు సజావుగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. సంతానం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు ఉపయోగకరమైన ఖర్చులు పెడతారు. మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం అంగారక రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాలు సజావుగా సాగుతారండి. ఈ రోజంతా బిజీగా ఉంటారు. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న విధంగా ఉంటుంది అని ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకుంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వాయిదా పనులు వేస్తారని మానసిక అప్రశాంతత చేకూరుతుంది. ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. విద్యార్థులకు ఘర్షణ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది అండి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. మాట తీరు విషయంలో జాగ్రత్త ఉండండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు రంగులు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలండి. ఖర్చులు పెరుగుతాయి. వివాదాలు ఎక్కువ అవుతాయండి. చికాకులు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నేవీ బ్లూ కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. దేవుళ్ళకి ఇద్దరు భార్యలు ఉండడంలో ఆంతర్యం ఏమిటి, దేవుళ్ళే ఇద్దరు భార్యలు చేసుకున్నారు, మనం చేసుకోవడంలో తప్పేమిటి అని వివాదాలు చేస్తూ ఉంటారు. చాలామంది వాదోపవాదాలకు దిగుతూ ఉంటారు. మానవ సంబంధాలతో దేవతా సంబంధాలను ఎప్పుడూ ముడివేయకూడదండి.
మన దేవుని అవయవాలపైన, అంగాలపైన మనం పూజలు చేస్తూ ఉంటాం. అదే మనిషి అవయవాలపైన దృష్టి సారిస్తే మనకు కామం అనేది పెరుగుతుంది. దేవతా తత్వం వేరు, మనిషి తత్వం వేరు. శ్రీమన్నారాయణుడు ఉన్నాడండి. నారాయణుడు ఈ భువనాలన్నిటిని పోషించేవాడు. భువనాలను పోషించాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటి? ధనం. ఆ ధనమే శ్రీదేవి. శ్రీదేవి చర ఆస్తి, భూదేవి స్థిర ఆస్తి. అదేవిధంగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం పూజిస్తూ ఉంటాం. దేవసేన అనేది మనలోని దేవతా సమూహ శక్తులకు రూపం, శాంతి ఔదార్యానికి. అలాగే వల్లి అనే దేవి మన శరీరంలో తీగ అంటే కుండలిని స్వరూపం ఎప్పుడూ ఉంటుంది. ఆ కుండలి స్వరూపాన్ని జాగృతం చేసి ఊర్ధ్వముఖంగా ప్రవేశింపచేసేలాగా చేసింది వల్లీదేవి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు ఉంటాయి. ఈ 6 ముఖాలు కూడా మనలోని షట్చక్రములను ప్రచోదనం చేసి సహస్రారం దాకా తీసుకెళ్లి పరమాత్మలో లీనం చేయడం. అలాగే వినాయకుడిని పూజించడం వలన సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. బుద్ధితో మనం పనులు చేస్తే క్షేమం కలుగుతుంది. క్షేమం ద్వారా మనకి లాభం కలుగుతుంది. సో ఇది మనం ఎప్పుడూ కూడా దేవుళ్ళతోని మనుషులను ఎప్పుడు కూడా పోల్చకూడదు.